ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి మనము ధ్యానాలని మొదలుపెట్టుకుంటున్నాం. ఈరోజు విశ్వాసాన్ని బట్టి హేబేలు ఏ విధంగా ఆయన తన యొక్క బలిని అర్పించాడో, అది దేవునికి ఏ విధంగా అంగీకారయోగ్యంగా అనిపించిందో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. వాక్యం వినే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నాయన నీ యొక్క నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీ వందనాలు. ప్రభువా, నీ యొక్క వాక్యములో మా పితరులు ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా జీవించగలిగారో ఆ పాఠాలు మీరు మాకు నేర్పించండి. ఆ పాఠాల ద్వారా ఈరోజు మేము విశ్వాసం ద్వారా మీకు ఇష్టలుగా జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యము నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, వారి యొక్క జీవితాలకు ఉపయోగకరంగాను, వారు నీలో ఎదుగులాగున, నీకు సాక్షులుగా జీవించలాగున, విశ్వాస వీరులుగా వాళ్ళని మీరు మార్చమని, నీ కృప అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు విశ్వాసమును బట్టి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బలిని ఏ విధంగా అర్పించాడో మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైనటువంటి బలిని దేవుడికి అర్పించాడు. ఆ యొక్క బలి ద్వారా హేబేలు నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన ఎప్పటికీ కూడా మాట్లాడుతున్నాడని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి మనము ఆదికాండము 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా వనం నుంచి గెంటివేయబడిన తర్వాత ఆదాము హవ్వలను దేవుడు ప్రేమించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు కయ్యూను. కయ్యూను వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, భూమిని సేద్యపరిచేటువంటి వ్యక్తి. తర్వాత ఆదాము హవ్వలకు హేబేలు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఒక కుమారుడిగా అనుగ్రహించాడు. హేబేలు గొర్రెల కాపరి. వారు ఇరువురు కూడా ఒకరోజు దేవునికి అర్పించాలని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. చూడండి, బలి అర్పణ అనేటువంటిది ఆదికాండములోనే మనం చూడగలం. దేవునితో సమాధాన పడటం అనేటువంటి ఆ యొక్క ఆశ, ఆ యొక్క కోరిక ఈ యొక్క బలి ద్వారా దేవుడు ఆదాము హవ్వలకు నేర్పించినట్లు, ఆదాము హవ్వలు వారి యొక్క పిల్లలకు కూడా నేర్పించినట్లు మనం చూడగలం. ఈ యొక్క బలిని మనం చూసినప్పుడు కయ్యూను తను వ్యవసాయదారుడు కాబట్టి, భూమిని సేద్యపరిచేటువంటి వాడు కాబట్టి ఆ యొక్క ఫలాలు అవన్నీ కూడా తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించినట్లు మనం చూడగలం. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి మరి ఆ గొర్రెల్లో శ్రేష్టమైనటువంటి దానిని, క్రొవ్విన దానిని దేవునికి అర్పించినట్లుగా మనం చూడగలం. అయితే ఈ యొక్క 2 అర్పణల్లో కూడా దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యూని యొక్క అర్పణను అంగీకరించలేదు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని చెప్పి మనం ఏమనుకుంటామంటే, బహుశా కయ్యూను శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి అర్పించలేదేమో. మన సండే స్కూల్ కథలో మనం ఏం చెప్తామంటే, కయ్యూను ఏది పడితే అది ఏరుకొని వచ్చి దేవుడికి అర్పించాడని చెప్తాం పిల్లలకి. సాధారణంగా అదే మనము వాస్తవం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. హేబేలేమో మంచి శ్రేష్టమైన దాన్ని అర్పించినట్లు, కయ్యూను మామూలు వాటిని అర్పించినట్లు మనం ఊహించుకుంటూ ఉంటాం.
బహుశా దాంట్లో ఎంతో కొంత నిజం ఉండుండొచ్చు, కానీ అది 100% సత్యంగా నిరూపించలేం. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, కయ్యూను బలిని అర్పించినప్పుడు విశ్వాసంతో తన యొక్క బలిని అర్పించలేనట్లుగా, హేబేలు తన యొక్క బలిని అర్పించినప్పుడు విశ్వాసముతో ఆ యొక్క బలిని, శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినట్లుగా దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. విశ్వాసంతో బలిని అర్పించటం అంటే ఏంటి అన్నప్పుడు చూడండి, హేబేలు ఆ యొక్క గొర్రె పిల్లను, ఆ యొక్క పశువును బలిగా అర్పించినప్పుడు హేబేలు యొక్క ఉద్దేశము ఏమి అయ్యుండొచ్చు అంటే, నేను పాపిని, నేను దేవునితో సమాధాన పడాలి అంటే నా యొక్క క్రియల ద్వారా ఎన్నటికీ కూడా దేవునితో నేను సమాధాన పడలేను. నాకు బదులుగా ఎవరో ఒకరు ప్రాయశ్చిత్తం చేయాలి, నా పాపములకు ఎవరో ఒకరు ప్రాయశ్చిత్తం చేయాలి. నేను అర్పించేటువంటి బలి రాబోయే ఆ యొక్క రక్షకుడు చేసేటువంటి ప్రాయశ్చిత్తానికి సూచనప్రాయంగా ఉన్నది అని నమ్మి, ఆ యొక్క నమ్మకాన్ని బట్టి ఈ యొక్క బలిని అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క బలిని అంగీకరించినట్లుగాను, దేవునితో హేబేలు సమాధాన పడినట్లుగాను, ఈ విధంగా దేవుని నమ్మాడు కాబట్టి అతను దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు ఏమని రాయబడిందంటే, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అనేటువంటి మాటను మనం చూడగలం. అలాగే ఇక్కడ హేబేలు కూడా తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దాని అర్థం ఏంటంటే, తను చేసేటువంటి క్రియలు బట్టి కాదు, ఆఖరికి తను అర్పించేటువంటి అర్పణను బట్టి కూడా కాదు, తను నీతిమంతుడు అని చెప్పి ఏ విధంగా సాక్ష్యం పొందాడంటే విశ్వాసమును బట్టి. విశ్వాసం బట్టి అని అంటే దాని అర్థం ఏంటి, దానికి నిర్వచనం ఏంటి మనం చూసినప్పుడు, విశ్వాసము అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనటువంటి ఉన్నవి అనడానికి రుజువు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ హేబేలు విశ్వాసాన్ని బట్టి నిరీక్షించబడి వాటి యొక్క, అంటే తన యొక్క నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని నమ్మాడు. విశ్వాసమును బట్టి హేబేలు కనబడటానికి ఆధారం లేనప్పటికీ, తన యొక్క కంటికి అదృశ్యంగా ఉన్నప్పటికీ తను దేవుని నమ్మి దేవుణ్ణే ఆధారం చేసుకొని తనకి నీతి లేదని గ్రహించి, అందుకనే ఆయన అర్పణను అర్పిస్తున్నాడు. తను అర్పించుట్లో ఉద్దేశం ఏంటంటే, నాకు నీతి లేదు, నేను దేవుని యందు నమ్ముతున్నాను, నాకు నీతిని అనుగ్రహించువాడు దేవుడే, నేను సమాధాన పడాలి అంటే నేను అర్పణను అర్పించాలి, నా కంటికి కనబడినప్పటికీ, నాకు నిరీక్షణకి ఆధారం ఏమీ లేనప్పటికీ కూడా నేను విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క అర్పణను అర్పిస్తున్నాను, అందుచేత ఆయన నీతిమంతుడని చెప్పి సాక్ష్యాన్ని పొందాడు. అదే విషయాన్ని క్రొత్త నిబంధన కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ విశ్వాస సంబంధమైనదై క్రీస్తునందు విశ్వాసము చేత దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని హేబేలు యొక్క జీవితంలో జరిగినట్లుగా మనం చూడగలం. హేబేలు విశ్వాసాన్ని బట్టి
తన యొక్క బలిని దేవునికి అంగీకార యోగ్యంగా అర్పించినట్లు మనం చూడగలం. సో కయ్యూనికి హేబేలుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, కయ్యూను విశ్వాసంతో అర్పించలేదు, హేబేలు విశ్వాసంతో అర్పించాడు. ఈ యొక్క విషయం మన యొక్క జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని తెలియజేస్తుందండి. చూడండి, మనలో చాలామంది విశ్వాసం లేకుండా మనము ఆత్మీయ సంబంధమైనటువంటి క్రియలు చేయాలని చెప్పి మనం ఆశపడతా ఉంటాం. విశ్వాసం లేకుండా చర్చికి రావటం, విశ్వాసం లేకుండా ప్రార్థన చేయటం, విశ్వాసం లేకుండా బైబిల్ చదవటం, విశ్వాసం లేకుండా సువార్త చెప్పటం, విశ్వాసం లేకుండా అర్పణలు అర్పించటం, విశ్వాసం లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనది కాదు. నీ యొక్క పని, నువ్వు చేసేటువంటి క్రియ, నువ్వు అర్పించేటువంటి అర్పణ, నువ్వు ప్రార్థించే ప్రార్థన, నువ్వు చదివేటువంటి బైబుల్, నువ్వు చేసేటువంటి ఉపవాసము, నువ్వు చేసేటువంటి మంచి క్రియలు, అవన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలి అనంటే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మనము దేవునికి అనుకూలమైనటువంటి అర్పణను అర్పించలేము. అది దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. ఈ విషయాన్ని మనందరం కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మరొక విషయం మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము 11వ అధ్యాయం మనం స్టడీ చేసినట్లయితే, ఈ యొక్క విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసాన్ని బట్టి వారు అనేకమైనటువంటి సాహస కృత్యాలు వాళ్ళు చేయగలిగారు. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అడ్వెంచరస్ లైఫ్ని జీవించగలిగారు. విశ్వాసాన్ని బట్టి ఎన్నో శ్రమల్ని, ఎన్నో కష్టాలని కూడా ఎదుర్కొన్నారు. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలిగారు. ఆ యొక్క రేవును, ఆ యొక్క సముద్రాన్ని దాటగలిగారు. పరలోకానికి వారు చేరుకోగలిగారు. ఇదంతా కూడా మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, వీళ్ళ యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు వీళ్ళు కేవలం నాకు విశ్వాసం ఉంది అంతే అని చెప్పి 4 గోడల మధ్యలో వాళ్ళు కూర్చోలా. ఏ విశ్వాసాన్ని అయితే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవునికి అనుకూలంగా జీవించారు, రిస్కులు తీసుకున్నారు, లోకానికి వ్యతిరేకంగా జీవించారు. ఇక్కడ హేబేలు విషయానికి వచ్చేసరికి, హేబేలు ఏం చేశాడంటే, ఆ యొక్క రైట్ ఇన్ ద బిగినింగ్ ఆది కాండంలో, సృష్టి ఆరంభంలో తన యొక్క విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణకి ఏది ఆధారం లేనప్పుడు తను బలిని అర్పించాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన విశ్వాసాన్ని బట్టి దేవునికి అనుకూలమైనటువంటి క్రియలు చేస్తున్నాడు. అందుకని ఆది కాండము 4వ అధ్యాయం మనం చూసినప్పుడు వాస్తవంగా కయ్యూను కోపంగా ఉన్నప్పుడు, కయ్యూని యొక్క అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు, కయ్యూను తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకున్నప్పుడు, కయ్యూనుతో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ సత్క్రియ చేసి ఉంటే నీ యొక్క అర్పణను కూడా నేను అంగీకరించి ఉండేవాడినే కదా అని అంటున్నాడు. చూడండి, ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసము, క్రియలు, ఈ రెండిటిని కూడా మనము విడదీయలేము. యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి అని అంటే, యాకోబు ఏమంటున్నాడంటే, దానివల్ల ఉపయోగం లేదు. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది. చాలామంది ఏమంటారంటే, నాకు విశ్వాసం ఉంది కానీ నేను ఫలానాది చేయలేకపోతున్నాను, ఫలానాది నేను అర్పించలేకపోతున్నాను, ఫలానా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఫలానా బైబిల్ చదవలేకపోతున్నాను, దేవుని వెంబడించలేకపోతున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, నీకు విశ్వాసం ఉంటే నీవు ఖచ్చితంగా దేవునికి లోబడతావు.
నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఫలాలు ఫలిస్తాయి. ఒకవేళ ఫలాలు ఫలించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నీలో విశ్వాసము లేదు. విశ్వాసం అనేటువంటి దాన్ని మనము ఒక చెట్టుకి ఉన్నటువంటి ఒక రూట్గా, ఒక వేరులాగా ఊహించుకుంటే విశ్వాసం ద్వారా వచ్చేటువంటి ఫలాల్ని అనేక ప్రేమ, సాత్వికము, నమ్మకము, సంతోషము, సమాధానము, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినది అంతా కూడా మన జీవితాల్లో కనబడాలంటే మన రూట్ ఉండాలి. ఈ యొక్క రూట్ని, ఫ్రూట్ని మనం ఎన్నటికీ కూడా విడదీయలేము. విశ్వాసము, క్రియలు ఈ రెండు కూడా ఒకదానికొకటి విడదీయలేనటువంటి దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది. ఒకవేళ నాకు విశ్వాసం ఒక్కటే ఉంది అని అంటే యాకోబు ఏమంటున్నాడు తెలుసు కదా, మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని అంటే యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే నీ యొక్క నమ్మకం అనేటువంటిది క్రియల రూపంలో బయటపడాలి, విధేయత రూపంలో బయటపడాలి. నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క మాట నువ్వు వినకపోతే, దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడకపోతే దాని అర్థం ఏంటంటే నీలో అసలు విశ్వాసమే లేనట్లు, బహుశా ఒకవేళ నువ్వు రక్షణే పొందనట్లు, బహుశా నీవు మారు మనస్సే పొందనట్లు, బహుశా నీవు తిరిగి జన్మించినట్లు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు ఏమంటాడంటే నా గొర్రెలు నా స్వరమును వినును అని అంటున్నాడు. వినుట. చూడండి, గొర్రెలు నా స్వరమును వినుట అంటే దాని అర్థం ఏంటంటే గొర్రెల్ని పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపును ఆలకించి గొర్రెల కాపరి దగ్గరికి వస్తాయి. గొర్రెల్ని పిలిచినప్పుడు ఆ పిలుపు విని అక్కడే ఉండిపోవు. చూడండి, ఇది నాకు వినికిడి శబ్దం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కాదు. ఇక్కడ విషయం ఏంటంటే గొర్రెలు విని కాపరి దగ్గరికి వచ్చి అంత మాత్రమే కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. కాపరి ఏ మార్గంలో వెళితే గొర్రెలు కూడా అదే మార్గంలో వెళతాయి. దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి అయితే ప్రభువుని నమ్ముకుంటాడో ఆ వ్యక్తి ప్రభు మాట వింటాడు. ఈ యొక్క హేబేలు విషయంలో మనం చూసినట్లయితే హేబేలు విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాడు. హేబేలు యొక్క జీవితంలో క్రియలు ఎలా కనబడ్డాయి అని అంటే బలిని అర్పించటం ద్వారా. హేబేలు నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పి ఖాళీగా కూర్చోలేదు. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను బలిని అర్పిస్తాను, విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క బలిని అర్పిస్తున్నాను కనుక ఆ బలి దేవునికి అంగీకారయోగ్యంగా అది అంగీకరించబడింది. హేబేలు యొక్క జీవితంలో కూడా ఈ యొక్క క్రియల్ని మనము స్పష్టంగా చూడవచ్చు. విశ్వాసాన్ని, క్రియల్ని మనము విడదీయలేము. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవుని నమ్మితే ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు నీవు వింటావు, దేవుని యొక్క ఆజ్ఞలకు నీవు లోబడతావు. లోబడే విషయంలో ఒకవేళ మనకి పరిపూర్ణంగా మనం లోబడలేకపోయినప్పటికీ లోబడాలనేటువంటి ఆశ, ఆయన హృదయాన్ని మనం ఎన్నటికీ కూడా గాయపరచకూడదు అనేటువంటి ఆశ, ఆయన చెప్పిన మాట వినాలి అనేటువంటి తపన, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, 100 అయినా 106 అయినా ఎంత కష్టమైనా ఆయన చిత్తానికి లోబడైనటువంటి తపన, ఆశ నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క ఆశ, ఆ యొక్క విధేయతే నీవు రక్షించబడ్డావు అంటానికి ఆధారం, సూచన, ఎవిడెన్స్. కనుక నా ప్రియ సహోదరి, సహోదరుడా, చూడండి, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ యొక్క జీవితంలో క్రియలు ఫలించులాగున, ప్రభువుకి మహిమార్థమైనటువంటి క్రియలు మీరు చేయులాగున, ఈ యొక్క క్రియలను బట్టి మీ యొక్క రక్షణ రుజువవులాగున మీరు ప్రభు కొరకు జీవిస్తారని చెప్పి ఆశిస్తూ దేవుడి మాటల్ని మన వినికిడిలో బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ and be a blessing to others. Thank you.